దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిన దగ్గర నుంచి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను ఉయ్యాల్లో పెట్టి ఊచే వరకు పాట అన్నమాట. పాడుతున్నాను ఇప్పుడు. శ్రీవెలయు అయోధ్యలో దశరథుడు చెలగి వేడుచునుండగా ఆవన జనాభుల పొడు భూమిలో అవతరింపుచుండిరి. పుత్రకామేష్టి వెల్వ ఆరాజు పుత్రులను కోరగాను పాత్రతో పరమాన్నము తెచ్చి పణతులకు తాయిచ్చెను. 6 నెలలాయననచును కౌసల్యపుడు సీమంతమనగా ఆరూఢిగా సాయరే వశిష్ఠాదులందరును దీవించిరి. 10 నెలలు నిండమోసి కౌసల్య ప్రసవ కాలంబునను సుదినమున 3 సతులు సురీముగా 4 సుతులు కలిగిరి. అప్పుడ రాజుతోను ఆ వార్త చెప్పిన వారలకును మెప్పైన శాలువలు బహుమానమిప్పించి ఉప్పొంగెను. అంత వశిష్ఠాది ఋషులను పిలిపించి ఎప్పుడు పుత్రోత్సవమనగా ఆరూఢిగా సాయరే వశిష్ఠాదులందరును దీవించిరి. రామలక్ష్మణులనచును ఆరాజు నామకరణము సాయగా ఆమీద భరతుడనుగా శత్రుఘ్నులని నామముల సగిరి. కనుల కాటుక తీర్చిరి రామునకు కడువేట్లతోను తల్లి దిష్టి చుక్క అమరబేటి రామునకు దిశలెల్లగను. రంగైన రత్నాలను స్థాపించినది బంగారు తొట్టెలోన అంగనామముల కొరకు ఆరాజు అచిరేట్లనంపెను. అంగనామములు చూచి రాముని నిక్షేబ్దిశయనుండమ్మా ఈ బిడ్డ చిన్నారి కారుడమ్మా వీరాభివీరుడమ్మా ఈ బిడ్డ వేదాంత సారుడమ్మా సత్యస్వరూపుడమ్మా ఈ బిడ్డ అచ్యుతానందుడమ్మా అత్యంత సుకుమారుడే ఈ బిడ్డ సత్యానందుడమ్మా ముక్తి పదకుడు ఇతడే ఈ బిడ్డ మురళైరవిందుడమ్మా పురుషోత్తముడు ఇతడే నీ పాదము సేవించి భజియుద్ధము నీలమేఘశ్యాముడే ఈ బిడ్డ నిర్మలాత్మకుడే అమ్మా బాలుడై ఉదయించనే కౌసల్య భాగ్యమెంతో చూడరే. వటపాత్ర సాయి ఇతడే ఈ బిడ్డ వైకుంఠపురవాసుడే కురుల కుంతలు చూడరే దశరథుని కోర్కెలీడేరు గదరే. పసుపు కుంకుమ పువ్వులు మేలైన పన్నీరు గంధములను పసిలి పళ్ళముల నుంచి సుమిత్ర పణతులకు తాయిచ్చెను. 100 గరెసెల శనగలు నీళ్లలో నానబోయించి వేసి వారి జాక్షులకు నెల్ల కౌసల్య వాయినాలిచ్చెను. పట్టీలు వాసనలను మేలైన పండు టెంకాయల పొడు పసిలి పళ్ళముల నుంచి కైకేయి పణతులకు తాయిచ్చెను. లాలి శ్రీ రాఘవేంద్ర లాలి అవతార శ్రీ రాఘవేంద్ర లాలి కరుణాలవాల శయనించు కౌసల్య బాల.
శ్రీరామనామములెవరైనా పాడినా విన్నగాని వారలకు భయమెందులకు వైకుంఠవాసులై ఉదయింతురు.